ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా? నిజంగా మన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నిరంతరం మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమతో ఎదురు చూస్తూ ప్రభువా నాతో మాట్లాడని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రియమిత్రమా, ఇలా నువ్వు పాడగలవా? కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేకా నెయ్యిలా అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్, దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్, దూరముగా నిక వెళ్ళ జాల కూచుండేదా నీ చింతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూచుండేదా నీ చింతనే. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేక నీవిలా అర్పింతును, నన్నే నీకు. ప్రతిరోజు మనము కృతజ్ఞతలు తెలియచేయడం, మన జీవితాన్ని దేవునికి సమర్పించడం ఎంతో మంచిది ప్రియమైన మిత్రులారా. నిజంగా ఎందుకంటే 2 కీర్తనలు నేటి హెబ్రోన్ కాలంలోని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తనలు 95వ కీర్తన 6వ చరణం నేను చదువుతున్నాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు, ఆయన మనల్ని పాలిస్తున్నాడు, ఆయన ప్రజలం మనం, ఆయన మేపు గొర్రెలం. నిజంగా ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మేపుతున్నాడు. మనకు ఆయన దేవుడిగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది మనందరం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా. ప్రియమైన మిత్రులారా, మనం గమనించాలి, దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. నిజంగా ఆయన మనల్ని పోషించేవాడన్న విషయం ఈ కీర్తనలను చూస్తాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంతో మేలు. అరణ్యమందు మేరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదిన ముందు మీరు కఠినపరుచుకొనుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. కాబట్టి దేవుని ఎంతో శోధించారు. ఈ భౌతికమైన వాటి నిమిత్తమై ఎంతో శోధించారు. దేవుడైతే ప్రియమైన మిత్రమా, దేవుడు చక్కగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ నా అవసరతలు ఎరిగిన వాడు. క్షామములో, కరువులో ఏలియాను పోషించలేదా? విధురాల్ని పోషించలేదా? ఇట్లా బైబిల్ గ్రంథంలో ఎన్నో పర్యాయములు, ఎన్నో ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, సర్వ నీతిమంతుని పోషిస్తున్నాడు, దుష్టుని కూడా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న యావత్ మానవుల్ని దేవుడు ఎంతగానో పోషిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన మనకు ప్రియమైన వాళ్ళ దేవుడు అవుతూ వచ్చాడు. అందుకే ఆయన మనల్ని పాలిస్తున్నాడు. ఆయన మేపు గొర్రెలంగా మనం ఉన్నాం.
కాబట్టి దేవుడే మనల్ని మేపుతున్నాడంటే మనకేం తక్కువ అవుతుంది చెప్పండి? ఆయనే మనల్ని మేపుతున్నాడు. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఉన్న ఆయన తన ప్రజలైనటువంటి ఆ పాపం ఎరుగని గొర్రెలను పాపం చేశారు, పాపం నుండి దేవుడు తప్పించినాడు. ఇప్పుడు ఈ గొర్రెలను దేవుడు ఎంతగానో పోషిస్తున్నాడు, దేవుడు ఎంతగానో సంరక్షిస్తున్నాడు. ఆయన అరచేతిలో పెట్టుకొని ఎంతగానో దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు సంరక్షిస్తున్నాడు. ప్రియమైన మిత్రమా, గమనించాలి, మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తాడు. కాబట్టి ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన మేపు గొర్రెవైతే ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి. ఆయన దేవుడు కాగల జనులు ధన్యులని బైబిల్ చెప్తుంది. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అయి ఉన్నాడు. దేవుడు ఎవరు అనుకుంటున్నారు? అందుకే మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో పాలిస్తున్నాడో, ఎంతగా పెంచి పోషిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఆయన శిరసత్వం కిందికి మనం రాగలిగితే, ఆయనే మన దేవుడని చెప్పి ఆయన కొరకు మనము నిలబడగలిగితే నీ జీవితంలో ఎన్ని కార్యాలు చూస్తావు, ఎన్ని కార్యములు నువ్వు చూడగలవు. దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే నీ కొరకే దేవుడు సాహస కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. తమిళనాడు ప్రాంతంలో ఒక దైవ సేవకుడు తను ఒక ఉద్యోగం చేసుకుంటూ సేవకుడు కాకముందు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు పిలిచాడు, పిలుపునందుకున్నాడు, సేవకు తీర్మానం చేసుకున్నాడు. ప్రేమిన వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బీహార్ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. బీహార్లో ఏ మూల ఏ సందు కూడా తెలియదు. బీహార్ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని పక్షాన నువ్వు నిలబడగలిగితే, దేవుని శిరసత్వం కింద, దేవుని పాలన కింద నువ్వు ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు చూస్తావు అని ఈ లేఖనాల యొక్క సారాంశం. వెళ్ళాడు, ఎంత గొప్పగా తన జీవితాల్లో ప్రేమిన వాళ్ళను అక్కడ చూడండి ఎంత గొప్పగా నిలబడ్డాడు అంటే, అక్కడ యేసే రక్షకుడని, ఆయన దేవుడు అని, ఆయన మనల్ని పాలిస్తున్నాడని, ఆయనే శాశ్వతమైన రాజ్యమని, చనిపోయిన వారు లేపుతాడని, స్వస్థపరుస్తాడని చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు. ఒక సమయం రానే వచ్చింది, ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు. ఇక ఈ సేవకుని ఏ విధంగా అయినా చంపేయాలని చెప్పేసి వారు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఆ చనిపోయిన వ్యక్తిని మీరు లేపాలి పాస్టర్ గారు చెప్పారు కదా, చనిపోయిన వారిని దేవుడు లేపుతాడని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ గొప్ప పరీక్ష. ఒకటే, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు, చనిపోవడానికి కూడా సిద్ధమే అనుకున్నాడు. ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. మరి మీరు ఈ వ్యక్తిని లేపాలి. ఒకరోజు టైం అడిగాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఒకరోజు కాకపోతే 2 రోజులు తీసుకోండి. మరి చనిపోయినోడు ఎవరు లేయడం సామాన్యమైన విషయం కాదు కదా. అయితే ఒకటి షరతు, చనిపోయిన వ్యక్తి లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అదే సమాధిలో, అదే గుంతలో నిన్ను కూడా పెడతాం. ఎక్కడైతే అతను సమాధి చేస్తామో నిన్ను కూడా అక్కడే పెడతాం, జాగ్రత్త అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడిన నీ జీవితంలో ఆయన దేవుడు అని లోకానికి చూపిస్తాడు. ఆయన నీ రాజు అని, ఆయన సృష్టికర్త అని నీ జీవితం ద్వారా లోకానికి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాదు, ఆ దైవ సేవకుడు ఏం చేయాలి? ప్రభువా, ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చాను, నాకేంటి సమస్యలు ప్రభువా, ఇలాంటి పరీక్షలు ఎందుకు పెట్టినావు అని మూల కూర్చొని ఆడవలేదు. కానీ ప్రభువా, నీ కొరకు చావడానికి కూడా నేను సిద్ధమే, నీ చిత్తమైతే ఈ కార్యం చేయి ప్రభువా. టైం అయిపోయింది, ఇచ్చిన టైం అయిపోయింది. వాళ్ళు వచ్చారు,
వచ్చి శవం దగ్గర తీసుకెళ్ళారు. మరి ఇంకా లేలేదేంటి, ఇంకా రాళ్ళు కర్రలు తీసుకొని వచ్చారు. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. అవునండి, ఆయన మన దేవుడు. నిజంగా ఏలియా జీవితంలో కూడా రోషంగా నువ్వు నిజంగా దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి ఏలియా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాబట్టి ఆ దైవజనుడు కూడా దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి, ఆయనే మనల్ని పాలిస్తున్నాడు అని రుజువు చేయడానికి, ఆయనే మనల్ని మేపుతున్నాడు అని రుజువు చేయడానికి సాహసపూరితమైన తీర్మానం చేసుకున్నాడు. నాకు తెలియదని చెప్పి పారిపోలేదు, ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు. ఇక కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు, కర్రలు తీసుకున్నారు. చిన్న మాట ప్రార్థన చేస్తానన్నాడు. ప్రభువా, నీ మహిమ కొరకు నిశ్చితమైతే ఈ బిడ్డను బ్రతికించు. చిన్న మాట ప్రార్థన చేశాడు. ఇక చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములు ఎంతో ఉన్నతమైనవి. చచ్చిపోయినోడు బ్రతికాడట. ఎలా బ్రతికేవరా ఇంతవరకు చచ్చినోడివి? ఇదిగో ఈ వ్యక్తి వచ్చి నన్ను తీసుకొచ్చాడు. ఈడు ఇక్కడే ఉన్నాడు కదా నాయన, ఎలా వచ్చాడు? ఇక అందరి చేతుల్లో ఉన్న రాళ్ళు కర్రలు కింద పడ్డాయి. ఇక దేవుని ఆరాధించడం ప్రారంభించారు. దేవుడే మహాదేవుడని గుర్తుపట్టారు. ఆయనే మన దేవుడు, ఆయనే మనల్ని పాలించువాడు, ఆయనే మనల్ని మేపువాడు, ఆయనే మనం ఆయన గొర్రెలమైన ప్రజలమని అర్థం చేసుకున్నారు. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఆ దైవజనుని వలె నువ్వు కూడా ఈ సమర్పణలా జీవించడానికి సిద్ధమేనా? రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మా ప్రియులందరినీ దీవించుము. మేము కూడా దైవ సేవకుని వలె సరైన సమర్పణ కలిగి నీ కొరకు జీవించడానికి నువ్వే మా దేవుడు అని, మమ్మల్ని పాలించువాడు నీవేనని, మమ్మల్ని మేపువాడు నీవేనని గుర్తించి లోకానికి మేము కూడా ఈ వర్తమానాన్ని తెలియజేసేవారంగా మీరు మాకు సహాయం చేయమని, ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరి అవసరాల లెక్కలు తీర్చి మీరే మహిమ పొందమని, ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరూ కూడా నేను ఏమనుకోకుండా వారందరి కొరకే మేము ప్రార్థన చేస్తూ క్షేమం దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.